విశాఖలో ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ప్రమాదకరంగా మారింది. వెలంపేట పూల వీధిలో పక్కనే ఉన్న 2 భవనాలు ఒకదానికొకటి ఒరిగిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. వెలంపేటలో రాత్రి 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోయింది. దీంతో హుటాహుటీన ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళంతా కూడా వెంటనే ఖాళీ చేయించారు అధికారులు. 2 ఏళ్ల క్రితం నిర్మించారు. ఇది కసిరెడ్డి ప్లాజాలో 9 కుటుంబాల వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఆ పక్కనే 3 ఏళ్ల క్రితం మరొక భవంతి ధరణి ఫంక్షన్ హాల్ కూడా నిర్మించారు. ఈ 2 అనుమతుల కంటే కూడా ఎక్కువ అంతస్తులను నిర్మించారు. కొద్ది రోజుల క్రితం కసిరెడ్డి ప్లాజా బిల్డింగ్ కుడివైపున ఉన్న ఫంక్షన్ హాల్ బిల్డింగ్ పైకి వాలిపోయింది. ఇక ఇటీవల వర్షాలు కురవడంతో మరింత ఒరిగిపోయింది. భవనం పిల్లర్లు కూడా బీటలు వారాయి. దీనిని గమనించిన స్థానికులు ఫిర్యాదు చేయడంతో రాత్రి జీవీఎంసీ అధికారులు పోలీసులు ఆ భవంతిలో నివాసం ఉంటున్న వాళ్ళని ఖాళీ చేయించారు. బిల్డింగ్ యజమానులకి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే అనుమతులు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఫ్లోర్లు నిర్మించడం వల్లే ఇది ప్రమాదకరంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ బిల్డింగ్స్ ని కూల్చివేయడం తప్ప ఇంకో మార్గం కూడా కనిపించట్లేదని అధికారులు చెప్తున్నారు. 40 లక్షల చొప్పున ఫ్లాట్స్ కొనుగోలు చేశామని యజమానులు బోరుమంటున్నారు. ఒక్క రోజులోనే జీవీఎంసీ అధికారులు భవనాన్ని ఖాళీ చేయాలన్నారు. అసలు సామాన్లన్నీ భవనంలోనే ఉంచి కట్టుబట్టలతో కుటుంబాలు బయటకు వచ్చేశాయని అధికారులు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ ఫ్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు వేడుకుంటున్నారు. 35 lakhsకి మామూలు తీసుకున్నాం. రిజిస్ట్రేషన్ అన్నిటితో కలిపి 42 lakhs అయిపోయింది. ఇది తీసుకున్న తర్వాత యాక్చువల్గా పక్క బిల్డింగ్ ఆల్రెడీ అప్పటికే క్రాస్ అయి ఉంది. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత స్టార్టింగ్లో అంతా బాగానే ఉంది. స్టార్టింగ్ ఒరిగిపోతే మేము తీసుకోం కదా. తీసుకున్న తర్వాత సంవత్సరంన్నర అంతా అవుతుంది. యాక్చువల్గా ఇది 8 months అవుతుంది. కొంచెం సైడ్కి ఒరగడం, మరి దాని ప్రెజర్ వల్ల దీని మీద ఒరుగుతుందో ఏటైతే తెలియదు. సాయిల్ టెస్ట్లో ఫాల్ట్ ఉందో ఏటో తెలియదు. బిల్డర్ని సైట్ ఓనర్ కానీ కన్సల్ట్ చేసాం. వాళ్ళకి చెప్తుంటే 4 months నుంచి ఏయూ ప్రొఫెసర్ని కలిసాము. మీకు వాళ్ళు వచ్చారు, టెస్టులు చేశారు, కిందకి ఫైల్స్ వేయాలని చెప్పారు, అంతా అయిపోతుంది, రిపేర్ చేయిస్తాం అని అన్నారు. ఇప్పుడు అర్ధాంతరంగా నిన్న రాత్రి వచ్చేసి జీవీఎంసీ కమిషనర్ గారు మిగతా పోలీసులు అందరూ వచ్చేసి ఫోటోలు తీసి వెంటనే రాత్రికి ఫ్యామిలీలతో ఉన్న వాళ్ళని ఒక నోటీసులు ముందుకుండా ఇవ్వకుండా 3 రోజుల ముందు కనీసం ఇవ్వకుండా, 1 రోజు ముందు కూడా ఇవ్వకుండా రాత్రికి వచ్చేసి ఎంత రిక్వెస్ట్ చేసిన ఒక నైట్ ఉండమన్నా సరే కరెంట్ ఆఫ్ చేసి మమ్మల్ని పిల్లలతో ఫ్యామిలీలతోనే బయటికి వెళ్ళిపోమన్నారు.